అరేబియా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించేవారు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబియీలు కానీ ఎవరైనా సరే అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ, విచారం కానీ కలిగే అవకాశం లేదు. మేము తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ చేత చేయించిన ప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మేము మీకు ప్రసాదిస్తున్న గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి. అందులో ఉన్న ఆజ్ఞలను, ఉపదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి. దీని ద్వారానే మీరు భయభక్తుల బాటలో నడవగలరు అని బోధించాము. కానీ తరువాత మీరు ఆ ఒడంబడికను త్రోసి రాజన్నారు. అయినప్పటికీ అల్లాహ్ మిమ్మల్ని తన అనుగ్రహానికి, కారుణ్యానికి దూరం చెయ్యలేదు. లేకపోతే మీరు ఎప్పుడో వినాశనానికి గురి అయి ఉండేవారు. సబ్బత్ శాసనం ఉల్లంఘించిన వారి గాథ మీకు బాగా తెలుసు. మేము వారిని అందరూ అసహ్యంగా, నీచంగా చూసే కోతులుగా మారిపోండి అని శపించాము. ఈ విధంగా మేము వారి ముగింపును ఆ కాలం వారికి, భావి తరాల వారికి ఒక గుణపాఠంగానూ, భయభక్తుల కలవారికి ఒక హితోపదేశంగానూ చేశాము.